హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఈజీగా అయిపోయే శనగపప్పు పుట్నాల పప్పు కారం అండి. తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో దీనికోసం నేను ఒక గ్యాస్ వెలిగించుకొని ఒక బండి పెట్టుకుని దాంట్లో ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి, ఆయిల్ ఏం వేయలేదు. బాగా వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు పచ్చివేనండి, దాన్ని వేయించాల్సిన అవసరం లేదు మనకి. అలాగే దీంట్లో మనకు కావాల్సింది కొద్దిగా ఎండు కొబ్బరిని మనం బాగా అంటే తురుము పట్టుకునే దాంతో తురుము పట్టుకునైనా, నార్మల్గా అయితే మిక్సీలో వేసుకొని ఇలా కొంచెం తురుములా మెత్తగా చేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎండు కొబ్బరిని కూడా పుట్నాలు ఇది మనకి ఉప్మాలోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ అప్పటికప్పుడు చట్నీ ఏం లేకపోయినా సరే కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఎలా చేసుకుంటానో చూపిద్దామని ఈ వ్లాగ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దీనికోసం నేను ఆల్రెడీ ఎండు కొబ్బరి వేయించుకున్నాను కదా. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ చూసుకొని మనం ఇందాకే వేయించుకున్న ఎండుమిర్చిని కొంచెం కల్లుప్పు వేసాను, అలాగే కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇవి. దాని తర్వాత ఒక కప్పు పుట్నాలు శనగపప్పు ఇవి వేసుకొని దీన్ని కూడా ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ పట్టుకునే ముందే మనం ఎండు కొబ్బరి ఉంది కదా, మనం వేయించి పెట్టుకున్నాం, ఆ ఎండు కొబ్బరిని కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. సో టేస్ట్ కోసం దీంట్లో చింతపండు ఏం అవసరం లేదు. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక ఫుల్ వెల్లుల్లి ఉంటుంది కదా తీసుకొని వేసానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే చిన్నపిల్లలు ఉంటే ఎండుమిర్చి తక్కువ వేసుకోండి. మీరు ఎండుమిర్చి పేస్ట్లో కారం కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.